ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సమోహం సర్వభూతేషు న మే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం అపి చేత్ దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్ వ్యవసితో హి సః క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్త ప్రణశ్యతి క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్త ప్రణశ్యతి. అది నిన్న ఎవరైతే పూర్వం చేసిన కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మలు ప్రార్థన చేత ఎవరైనా పూర్తి దురాచారులై ఉన్నప్పటికీ ఎవరైతే సన్మార్గం పొందుదామనుకుంటారో పూర్తిగా ఆచార విహీనులైనప్పటికీ ఎవరైతే నన్ను భక్తితో అనన్యంగా ఎవరైతే కొలుస్తారో పూజిస్తారో అలాంటి వాళ్ళు తప్పక వాళ్ళు మరలా సన్మార్గులై నేను వారిని పూర్తిగా వాళ్ళని అనుగ్రహిస్తాను. సన్మార్గులై ఉన్నారు కాబట్టి వీళ్ళని అనుగ్రహిస్తాను అని చెప్తూ ఉత్సుజ్యచ బాహ్యాం దురాచారాత్ ఈ రకంగా లోపల మంచి నిశ్చయం కలిగి ఉన్న సామర్థ్యం చేత సామ్య వ్యవసాయ సామర్థ్యం ఇక్కడ లోపల మంచి నిశ్చయంతో కూడుకున్నారు వాళ్ళు. బయట దురాచారం వాళ్ళు దురదృష్టవశాత్తు కలిగింది. అలాంటి బయట ఉన్న దురాచారాన్ని వదిలిపెట్టి సన్మార్గపరులై ఎవరైతే ఆ లోపట ఆ అంతఃకరణ నన్ను భక్తితో పూజిస్తున్నారో అలాంటి వాళ్ళకి ఆ సన్మార్గ పరులైన వాళ్ళకి నేను వాళ్ళని పూర్తిగా కరుణిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వతి నిగచ్చతి అని చెప్తున్నాడు. క్షిప్రం శీఘ్రం భవతి ధర్మాత్మ ధర్మచిత్తం ఏవా అలాంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు క్షిప్రం అంటే శీఘ్రంగా అతి త్వరగా శీఘ్రంగా ధర్మాత్ముడు అవుతాడు. చాలా త్వరగా ధర్మాత్ముడు అవుతాడు. ధర్మచిత్తమేవ ధర్మము యందు ఉంచబడిన చిత్తము గలవాడు అవుతాడు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇంకలాగా చెడిపోయింది కాబట్టి ఇంక నన్ను ఎవడు చూసేవాళ్ళని ఇంక పూర్తిగా చెడిపోడు. ఎవడైతే చెడిపోయానని పశ్చాత్తాపం చేత నన్నే ఆశ్రయించి నన్నే నిత్యము ఆరాధిస్తూ ఉంటాడో అలాంటి వాడు చాలా తొందరగా అతి తొందరగా అలాంటి వాడు ధర్మాత్ముడైపోతాడు. వాడికి ధర్మం యందే ఉంచబడిన చిత్తం కలవాడై అవుతాడు. శాశ్వత్ నిత్యం శాంతిం చ ఉపశమం నిగచ్చతి ప్రాప్నోతి. మరలా శాశ్వతమైన నిత్యమైన శాంతిని ఉపశమాన్ని కూడా పొందడానికి పూర్తి అవకాశము వాడికి వస్తుంది. అంతేగాని సగ జీవితం చెడిపోయింది కదా అని మొత్తం జీవితాన్ని కాల్చుకోనక్కర్లేదు. సగ జీవితం చెడిపోయినా భగవంతుడిని ఆశ్రయిస్తే ఆయన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ నిశ్చయ బుద్ధి ఆ యొక్క పవిత్రమైన భావన చేత
ఆ భగవంతుడిని నిత్యం తలవడం చేత ఆ దురాచారం అంతా కూడా, కలుషితం అంతా కూడా తొలగిపోయి ఆ సదాచారంతో వాడు తప్పక ఈ జన్మలోనే, ఇంకొక జన్మ ఎత్తనివ్వకుండా ఈ జన్మలోనే శాశ్వతమైన ఉపశాంతిని పొందుతాడు అని చెప్పాడు. శృణు పరమార్థం కౌంతేయ ప్రతిజానీహి నిశ్చితం ప్రతిజ్ఞాం కురు. హే కౌంతేయ శృణు, హే కౌంతేయ శృణు, విను, యథార్థం విను. పరమార్థం అంటే యథార్థం, పరమార్థం విను కాదు ఇక్కడ, యథార్థాన్ని విను. కౌంతేయ ప్రతిజానీహి నిశ్చితం ప్రతిజ్ఞాం కురు. నువ్వు దీన్ని నిశ్చయంగా తెలుసుకున్నవాడివై ఉండు. నువ్వు ప్రతిజ్ఞ చెయ్యి. ఏమని? నమే మమా భక్తో మయీ సమర్పితంతరాత్మా మద్భక్తో నా ప్రణశ్యతి ఇది. ఎవడైతే నా యందు భక్తి కలిగి ఉంటాడో, నా భక్తుడు నా యందు సమర్పించిన అంతఃకరణ కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో, అలాంటి నా భక్తుడు ఎప్పటికీ నాశనం చెందడని ప్రతిజ్ఞ చేయి. లోకంలో నేను ఇప్పుడు నీకు చెప్తున్నా, ఇది శాశ్వతం, ఇది నిజం. ఎవ్వరు కూడా నా భక్తుడు ఎవడైతే ఉంటాడో వాడితో ఎప్పుడూ నాశనం చెందడు, వాడు నేను తప్పకుండా రక్షిస్తాను. ఇది నేను చెప్తున్నా, నువ్వు లోకంలో నేను చెప్పాను ప్రతిజ్ఞ చేయి హే అర్జున అని చెప్తున్నాడు. ప్రతిజ్ఞ చేయి. కించ మరియు మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రః తేపి యాంతి పరాం గతిం మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్వాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం మాం హి యస్మాత్ పార్థ వ్యపాశ్రిత్య మాం ఆశ్రయత్వేన గృహీత్వా ఏ అపి స్యుః భవేయుః పాపయోనయః పాపా యోనిః యేషాం తే పాపయోనయః పాపజన్మనః. ఎవరైతే మాం హి యస్మాత్ పార్థ వ్యపాశ్రిత్య, ఏ పార్థ నన్నెవరైతే ఆశ్రయించిన, నన్నే ఆశ్రయంగా ఉంచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నన్నే ఆశ్రయించుకున్న, నన్నే ఆశ్రయంగా పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు. ఎవరు వాళ్ళు అంటే పాపయోనయ, పాపయోనులు అంటే పాపయోనులే, పాపము చేత పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాపయోని, వాళ్ళు పాపయోనులు. ఏషాంతే పాపయోని, అలాంటి వాళ్ళని పాపయోనులు అంటారు. పాపజన్మన, పాపము చేత పుట్టిన వాళ్ళు. కేతే ఇది ఆహా, అట్టివారు ఎవరు? పాపయోనులు అంటే ఎవరు? పాపజన్మ తీసుకున్న వాళ్ళంటే ఎవరు? ఆహా చెప్తున్నాడు. స్త్రియో వైశ్యాః తథా శూద్రాః తే అపి యాంతి గచ్చంతి పరాం గతిం ప్రకృష్టాం గతిం. ఎవరంటే చెబుతాను విను. స్త్రీలు, వైశ్యులు, ఆ రకంగానే శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలాంటి పాపయోనులు అయినప్పటికీ జన్మతః వాళ్ళు పరమమైన ఉత్తమమైన గతిని పొందుతారు, చేరుతారు. ఈ రకంగా వాళ్ళు నన్నే ఆశ్రయించిన వాళ్ళు నన్ను తప్పకుండా చేరుతారు. దానికి కంటిన్యూ నెక్స్ట్ శ్లోకం. కిం పునర్బ్రహ్మణా పుణ్య భక్తారాజర్షయస్తథా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. కిం పునర్బ్రాహ్మణా పుణ్య భక్తారాజర్షయస్తథా అనిత్యం అసుఖం లోకం
ఇమం ప్రాప్య భజస్వ మాం. కిం పునః, ఇంక నీకేం చెప్పాలి, ఏం చెప్పాలి? ఆఖరి తీరమని చెప్తాను విని. బ్రాహ్మణః పుణ్యాః పుణ్యయోనయః భక్త రాజర్షయః తథా రాజానః చ తే ఋషయః చ ఇతి రాజర్షయః. ఎవరైతే పాపయోనుల చేత స్త్రీలు వైశ్యులు శూద్రులు ఎవరైతే ఉన్నారో నన్ను ఆశ్రయిస్తే వాళ్ళ కులం చూడను, వాళ్ళ యొక్క సంప్రదాయం చూడను, వాళ్ళ ఆచారం చూడను, నన్నే ఆశ్రయిస్తే వాళ్ళు మళ్ళా కుల మత సంబంధం లేని ఆ యొక్క అతీతమైన నా స్వరూపాన్ని వాళ్ళు పొందుతారు. నేనేమీ చూడను. ఇంకేం చెప్పేది? మామూలు బ్రాహ్మణులు ఎవరైతే ఉత్తమ జన్మ పూర్వజన్మ సుకృతం చేత వైదిక కర్మలు చేస్తూ అగ్నిహోత్రాది కర్మలు చేసే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో అలాంటి బ్రాహ్మణులు పుట్టిన వాళ్ళు, క్షాత్ర ధర్మాన్ని పాటించి ధర్మయుతంగా ఉన్న రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజుల్లో ఋషులైన వాళ్ళు, రాజ ఋషులు, వాళ్ళు ఉత్తమ గతి పొందుతారని ఇంక నేనేం చెప్పేది? తప్పకుండా పొందుతారు అని అర్థం. అందువల్ల ఇక్కడ చెప్పేది ఏంటంటే స్త్రీలు శూద్రులు ఆ రకంగా వైశ్యులు వారి వారి ధర్మము ఏదైతే ఉన్నదో వారి వారి ధర్మ ప్రకారంగా నడుచుకుంటే తప్పకుండా ఆయన పొందుతారు. కానీ బ్రాహ్మణుడు వాడి ధర్మాన్ని వదిలిపెట్టి సంధ్యావందనాది వైదిక ధర్మాన్ని వదిలిపెట్టి పూర్తి లౌకికుడయ్యి సదాచారం లేకుండా ఉంటే అలాంటి వాడి గురించి ఇక్కడ మాట్లాడలేదు. అగ్నిహోత్రాది బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో అలాంటి బ్రాహ్మణులు ఆ యొక్క క్షాత్ర ధర్మాన్ని రక్షించే క్షత్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి నేనేం చెప్పేది? తప్పకుండా వాళ్ళు పొందుతారు అని, తప్పకుండా పొందుతారు అని చెప్పారు. అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తే తప్పకుండా పొందుతారని చెప్పారు. దీని గురించి తర్వాత వివరిస్తాను. యతయేవం అతః, అందువలన ఆ కారణం చేత అనిత్యం క్షణభంగురం అసుఖం చ సుఖవర్జితం, అందువల్ల అనిత్యమైనది క్షణభంగురమైనది, క్షణముకో సుఖము క్షణక్షణము నాశనం అయిపోతూ ఉంటుంది. సుఖం అనేది లేశమే కానీ సుఖం అనేది ఎప్పుడు ఉండేది కాదు. సుఖము శాశ్వతము కాదు, మనసు సుఖస్వరూపము కాదు, మనస్సు దుఃఖస్వరూపము కూడా. దుఃఖము సుఖము రెండిటినీ కూడా పూర్తిగా అది కేవలము ఏదైతే కుక్క మాంసం ముక్క నాకుతూ ఉంటుందో ఆ రకంగా సుఖాన్ని నాకుతూ ఉంటుందే తప్ప సుఖస్వరూపం మాత్రం మనసు కాదు. అది మనసు యొక్క నిజస్వరూపము దుఃఖమే. దాని యొక్క నిజస్వరూపము దుఃఖమే కానీ అది సుఖస్వరూపము కాదు. సుఖస్వరూపం ఏమిటి? స్వరూపమైన ఆత్మ. ఆత్మను వదిలి మనస్సు ఏదైతే సంకల్ప వికల్పాలు చేస్తుందో అది దుఃఖరూపమే, దుఃఖభూయిష్టమే. సంపాదించాలి, పెట్టాలి, అనుభవించాలి, మళ్ళీ అనుభవించింది వెగట పుడుతుంది, మళ్ళీ కొత్తది సంపాదించాలి, పెట్టాలి, మళ్ళీ అనుభవిస్తుంది, మళ్ళీ వెగట పుడుతూ ఉంటుంది. ఇదంతా దుఃఖభూయిష్టం. అందువల్ల ఏదైతే క్షణభంగురమైనది మనస్సు యొక్క సుఖం, అలాంటి దాన్ని ఎవరైతే అలాంటి సుఖం ఏదైతే ఉందో మనసులో కలిగే సుఖము ఆ సుఖవర్జితుడివై ఉండు. ఆ మనసు యొక్క కలిగే సుఖము అదేదైతే ఉందో ఆ సుఖవర్జితుడివై ఉండు. ఆ సుఖాన్ని కోరుకోకు. ఇమం లోకం మనుష్యలోకం ప్రాప్య పురుషార్థ సాధనం దుర్లభం మనుష్యత్వం లబ్ధ్వా భజస్వ సేవస్వ మాం. అందువలన సుఖవర్జితుడివై ఉండి ఈ మానవలోకాన్ని పొంది ఈ పురుషార్థ సాధనమైన దుర్లభమైన మనుష్యత్వాన్ని పొంది ఉన్నావు. ఎంతో పురుషార్థ సాధన చేసి మనుష్యత్వాన్ని పొంది ఉన్నావు. అందువల్ల పొందిన నువ్వు చక్కగా ఈ జన్మని వ్యర్థం చేసుకోకుండా నన్నే భజించు, నన్నే పూజించు, జన్మని నాశనం చేసుకోకు అని చెప్పారు. ఇందులో చెప్పవలసింది చాలా ఉంది. ఇందువల్ల అంటే ఇక్కడ కులాల కోసం వచ్చింది. ఇక్కడ పాపయోనులైన స్త్రీలు వైశ్యులు శూద్రులు కూడా నన్ను ఆశ్రయిస్తే పరమగతిని పొందుతారు అని చెప్పాడు. అంతే కదా, పరమగతిని పొందుతారు. ఇక్కడ పుణ్యకర్ములైన బ్రాహ్మణులు భక్తులైన రాజఋషులు పరమగతి పొందుతారని వేరే చెప్పాలా? తప్పకుండా వాళ్ళు పొందుతారు అని చెప్పారు. వాళ్ళే పొందినప్పుడు వీళ్ళు పొందుతారు అని మళ్ళీ చెప్పాలా? అక్కర్లేదు, తప్పకుండా
వాళ్ళు పొందుతారు అని చెప్పాడు. ఇక్కడ స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, పాపయోనని ఇక్కడ చెప్పబడింది. స్త్రీలు, శూద్రులు, వైశ్యులు. దీని తత్వం ఏమిటి? ఈ ముగ్గురు పాపయోనులు అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, పాపులని ఈ శ్లోకాన్ని బట్టి భావించడం కరెక్ట్ కాదు. అని చెప్పే ఉద్దేశం వేరు. ఇక్కడ స్త్రీలు, శూద్రులు, వైశ్యులు, పాపయోనులు అని, పాపులు అని భావించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వీరికి పాపం చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి, పాపం చేసే అవకాశం. ఇప్పుడు బ్రాహ్మణుడు, క్షత్రియుడు అంటే వాళ్ళకి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఒక నియమం, కట్టుబాటుతో కూడుకున్న జీవితం ధర్మం సూచించింది. స్త్రీలు, శూద్రులు, వైశ్యులు కట్టుబాటు లేని ఫ్రీడమ్ ఇచ్చింది. ఆ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల కట్టుబాటు లేదు కాబట్టి దానివల్ల తప్పుదోవ పట్టడానికి అవకాశం ఉండే కులము, లింగభేదము కాబట్టి శూద్రులు, స్త్రీలు, అందువల్ల ఆ అధిక అవకాశము ఉంది. బ్రాహ్మణులకి నియమించింది. సురాపానం నా పిబేత్ అని. వీడు ఎక్కువ తాగుతున్నాడు, వీడు ఏ కులము కాదు, పూర్తిగా చెడిపోయి ఉన్నాడు. సురాపానం నా పిబేత్, ఆహార సంధ్యాముపాసీత, నిత్యం అగ్నిహోత్రం జుహోతి, ఇవి చెప్పింది. సంధ్యావనం లేదు, అగ్నిహోత్రం లేదు, పౌరోత్యం చేసుకుని మందు కొడుతూ ఉంటాడు ఆ వచ్చిన డబ్బులతో. ఇలాంటి వాడికి నిష్కృతి లేదు. అయితే వీడికి కట్టుబాటు చెప్పింది, వీడు త్యజిస్తున్నాడు. అయితే వాడు కట్టుబాటు చెప్పలేదు, ఇంకా ఫ్రీడమ్గా ఉంటాడు. అందులో పాపం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా అక్కడ చెప్పబడి ఉంది. స్త్రీలు సామాన్యంగా మరొకరి దగ్గర, ఇంకొకరి దగ్గర తత్వాన్ని తెలుసుకొని అనుష్ఠానం చేయాలి, అంతే కదా. ఎందుకంటే బ్రాహ్మణులు, క్షత్రియులు అయితే స్వతహాగా ఉపనయన సంస్కారం ఉంటుంది, వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. స్త్రీలు వేరే దగ్గర తత్వాన్ని తెలుసుకొని అనుష్ఠానం చేయాలి. వైశ్య శూద్రులు కూడా అంతే, స్త్రీలలాగా. ఎందుకంటే వాళ్ళకి సంస్కారం, ఉపనయన సంస్కారం లేదు కాబట్టి వారికి తమ పని యందు జ్ఞానార్జన ఏదైతే ఉందో అవకాశం లభించడం చాలా కష్టం. జ్ఞానం పొందడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే శూద్రులకి వ్యవసాయం, స్త్రీలకి ఇంటి పని, వైశ్యులకి వాణిజ్యం, వాళ్ళ గోసేవ ఇత్యాది పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు జ్ఞానార్జన చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. వారి యందు ఎవరు జ్ఞానులే లేరు అనుకోవడం కూడా పొరపాటు. ఆ కులాల్లో కానీ స్త్రీలో కానీ జ్ఞానులే లేరని చెప్పుకోవడం చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే వేదము, ప్రస్థానిత్ర భాష్యము చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే పూర్వకాలమందు స్త్రీలు యందు ఋషులు కూడా ఉన్నారు. పూర్వకాలంలో స్త్రీలు యందు ఋషులు కూడా ఉన్నారు. ఋషిపత్నులు అందరూ కూడా ఋషులు ఏ రకంగా భర్తలు తపస్సు చేశారో ఆ రకంగా స్త్రీలు కూడా ఆ తపస్సుకి అంకితమై ఉన్నారు. అలాగే గార్గేయ, మైత్రేయి ఇటువంటి స్త్రీలు కూడా బ్రహ్మ విద్యని చేసిన బృహదారణ్యకంలో కనిపిస్తుంది. వైశ్యులందు తులాధారుడు అంటే జ్ఞానులు కూడా ఉన్నారు. వైశ్యులందు తులాధారుడు లాంటి ఆత్మజ్ఞానులు కూడా ఉన్నారు. కషాయ వృత్తిని ఆశ్రయించిన ధర్మవ్యాధుడు ఎవడైతే ఉన్నాడో అలాంటి ధర్మవ్యాధుడు ఆయన మాంసం కొట్టుకుని ఉండేవాడు. బ్రాహ్మడికే ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. తపస్సు చేసే బ్రాహ్మడికే ఆత్మజ్ఞానాన్ని బోధించాడు, అహంకారంతో కూడుకున్న బ్రాహ్మడికి. అందులో కషాయ పని చేసే ధర్మవ్యాధుడు ఆ రకమైన ఆ జ్ఞానుడిగా ఉన్నాడని వేదంలో ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది. ఏ కాలమందైనా అన్ని జాతుల యందు జ్ఞానమందు నీతి యందు అత్యుత్తమ శ్రేణికి చేరినవారు, పూర్తి ఆ అధమ శ్రేణికి చేరినవారు అన్ని కులాల్లోనే ఉన్నారు. ఉత్తమ స్థాయిలో అన్ని కులాల్లోనే ఉత్తమ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. పూర్తిగా అధోగతి పొందిన వాళ్ళు అన్ని కులాల్లోని ఉండనే ఉన్నారు. బృహదారణ్యకంలో భగవంతుడు ధర్మమును, బృహదారణ్యకంలో చాలా అద్భుతమైన టాపిక్ వస్తుంది, విన్నావా లేదు? నువ్వు బృహదారణ్యక చదివే లేదో, చాలా అద్భుతమైన టాపిక్, చాలా పెద్ద వివరణ, అందులోని చాలా మర్మం ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. బృహదారణ్యంలో భగవంతుడు ధర్మాన్ని సృష్టించాలని కోరిక కలిగింది హిరణ్యగర్భుడికి. ధర్మాన్ని సృష్టించాలి అని ఒక కోరిక కలిగింది. బ్రాహ్మణ్ణి సృష్టించాడు.
బ్రాహ్మణుని సృష్టించిన ధర్మాన్ని కాపాడడానికి సరిపోదని ఆలోచించి క్షత్రియుని సృష్టించాడు. క్షత్రియుని సృష్టించిన ధర్మాన్ని కాపాడడానికి సరిపోదని వైశ్యుని సృష్టించాడు. వైశ్యుని సృష్టించిన ధర్మాన్ని చాలదని, అది కూడా సరిపోదని శూద్రుని సృష్టించాడు. అంటే ధర్మానికి 4 కావాలని సృష్టించాడు. అంతే బ్రాహ్మడే ధర్మాత్ముడని కాదు. 4 వర్ణాలు ధర్మానికి సరిపోరని చాలా బృహదానికి చాలా వినండి, చాలా బాగుంటుంది. బ్రాహ్మడికి ధర్మానికి సరిపోడని చెప్పి క్షత్రియుడి ధర్మానికి సరిపోడని వైశ్యుని ధర్మానికి సరిపోని శూద్రుడిని అని 4 వర్ణాల వాళ్ళని సృష్టించాడు ధర్మం కోసం. అంటే 4 ధర్మముతో కూడుకున్న జీవులే అని చెప్పడం. 4 కూడా ధర్మంతో కూడుకున్న జీవులే. ఆ సృష్టి దృష్టితో చూస్తే ఏ ఒక్క వర్ణానికి హెచ్చు తక్కువ లేనే లేదు. 4 వర్ణాలు ధర్మంతో నీతితో కూడుకున్న కులంగానే చూపించాడు. అయితే వర్ణానికి ధర్మమే జీవకళ. అంతే పుట్టుక గొప్ప కాదు. బ్రాహ్మణుడిగా పుట్టితే సుబ్బారావు గారు మా ప్రకాశుడు మామగారు బ్రాహ్మణుడిగా పుడితే నెక్స్ట్ మోక్షానికి వారు చిన్నప్పుడు, నా చిన్నప్పుడు నిజం. బ్రాహ్మణుడిగా పుడితే మోక్షం కాదు, బ్రాహ్మణుడిగా పుడితే చాలా కష్టం. ఇతర వర్ణాలకైతే చాలా సులువు. వాళ్ళకి ఆచార విచారాలు లేకపోయినా, ఏమీ లేకపోయినా వాళ్ళకి ఉన్న ఆ ధర్మం యొక్క ఏదైతే ఉన్నదో వ్యవసాయము, వాణిజ్యము ఇత్యాది వాళ్ళు పెర్ఫెక్ట్గా చేస్తే చాలు, మోక్షానికి దగ్గర అయిపోతారు. పొద్దుట్లు లేచి స్నానం చేసి సంధ్యావందనాలు వాళ్ళు చేయక్కర్లేదు. స్నానం చేసిన వాళ్ళని నీళ్ళు అలా చూపించి సూర్యుడికి వదిలితే చాలు. వాళ్ళకి ఇంత గాయత్రి చేసి సంధ్యావందనలో అర్ఘ్యప్రదానం చేసి మంత్రం అది చేసి దానికి ఏమి ఉల్లిపాయ ఇతర ఆహారాదులు బయట పానీయాదులు తీసుకోకుండా ఉంటే వాడికి ఎంత ఫలిస్తుందో, వాడు పొద్దున్న లేచి నీళ్ళలో వెళ్తే చాలు. సూర్యుడు పొద్దున్న స్నానం చేయకపోయినా పర్వాలేదు, సాయంత్రం స్నానం చేసినా పర్వాలేదు. అందువల్ల ఈ రకంగా ఏదైతుందో ఇక్కడ వర్ణానికి శాస్త్రం చెప్పిన ధర్మమే అక్కడ కళ. అంతేగాని వర్ణం గొప్పది కాదు, కులం గొప్పది కాదు. అయితే ఇప్పుడు ఆంధ్రలో కొత్త తరహా బయలుదేరింది. వర్ణం వేరు, కులం వేరు. అదో పెద్ద దురదృష్టం వాళ్ళకి. వర్ణమన్నా కులమన్నా ఒకటే. మరి ఇలా ఉంటే ఇక్కడ స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, పాపయోనులు అన్నారు కదా. ఎందుకన్నారు మరి ఈ పాపయోనులు అని ఎందుకు అన్నారు అంటే, స్త్రీలు మామూలుగా చెప్పాలంటే స్త్రీలు సర్వభూతాలకి, భూలోకంలో ఉండగా సమస్త భూతాలకి కూడా తల్లులై, ధర్మదేవతలై, పూజ్యతను సంపాదించిన వారికి పాపం చేయడం ఎంతో అవకాశం ఉంటుంది. నిజంగా స్త్రీ అనేది అది లేకపోతే వంశాభివృద్ధి అవ్వదు, సృష్టి అభివృద్ధి అవ్వదు. స్త్రీ అనేది తల్లి కదా, మాతృదేవో భవ అని శృతి చెప్పింది. ఆ రకంగా ధర్మదేవత కాటా పట్టుకుని స్త్రీయే పట్టుకుంటుంది, ధర్మదేవత ఉన్నది కదా. భారత మాత అంటాం, భారత పితానం. తల్లి యొక్క స్వరూపం పూర్తిగా శాస్త్రం పూర్తిగా చెప్పింది. తల్లి ఆవిడే, మాతృదేవో భవ అని కీర్తించింది. అంత పూజ్యత సంపాదించినప్పటికీ పాపం చేయడానికి చాలా సులువైన స్త్రీ. కట్టుబాటు తప్పి పరం వ్యామోహం కానీ తప్పుదోవ పట్టడం కానీ, కుటుంబాన్ని పిల్లలు పట్టించుకోకుండా పక్కదోవ పట్టడం కానీ. ఈరోజు చూస్తున్న హైదరాబాదు, మిగతా ప్రాంతాల్లో, ఢిల్లీ ప్రాంతాల్లో ఆడవాళ్ళు క్లబ్కి పోతుంటారు, పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా. వ్యవస్థ ఒక వ్యక్తిని, ఒక ధర్మాత్ముడిని, ఈ భారతదేశానికి ఒక అంకితం చేసిన ఒక యువకుడిని జాతికి అంకితం చేద్దామనే తల్లికి గుణం లేనప్పుడు చెడిపోయింది అనుకోండి, ఆ జాతికి అంకితం చేసే పిల్లలు పుట్టరు, పుట్టినా వాళ్ళు తయారవరు. ఈరోజు భారతదేశంలో మేధావులు లేరు, పనికిరాని రాజకీయ నాయకులు ఉన్నారు, పనికిరాని వ్యాపారస్తులు ఉన్నారు, స్వార్థం కోసం ఉన్నారు. కానీ మేధావులు లేరు. మేధావులు తయారు చేయడానికి తల్లి రెడీగా లేదు. తల్లి అలవాటు పడిపోయింది బయట అలవాట్లు. ఈ రకంగా తప్పు చేయడానికి స్త్రీకి తొందరగా అవకాశం ఉంది కాబట్టి ఆ దృష్టితో అన్నారు. అలాగే వాణిజ్య ప్రధానమైన వైశ్యులకంటూ పాపం చేయ సందర్భం ఎన్ని వచ్చినా లాభం వదలక, ధర్మాన్ని వదలక, జనులకు ఉపకారులు ఉన్న వైశ్యులు ఉండడం ఎంతో కష్టం. లాభాన్ని వదలకుండా, ధర్మాన్ని వదలకుండా జాగ్రత్తగా వైశ్యులు తప్పు చేయకుండా, కాటాలో మోసం చేయకుండా, గుండులో మోసం చేయకుండా, గుండు కింద ఏదో అంటించకుండా
ఈ రకంగా ఆ రకం కొలతల్లోని వాటిల్లోని అలాగే ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ, పప్పులు ఉప్పులు వాటిలో ఈ రకంగా నిజాయితీగా ఉండడం చాలా కష్టం. ఆ ఉద్దేశం మీద ఈ రకంగా చెప్పున్నారు. ఇక శూద్రుల విషయం చెప్పనక్కర్లేదు, శూద్రుల విషయం చెప్పనే అక్కర్లేదు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో శూద్రులు చాలా శూద్ర అనే పదము ఏదైతే శూద్ర అనే పదం ఏదైతే ఉందో అది చాలా అవమానకరమని బాధపడతారు. ఏంటి శూద్రు అనేది ఇప్పుడు లేదండి. శూద్రులు ఈ పదం అసలు వేదంలో లేదంటే పొంగిపోతాడు. వేదంలో ఎక్కడ శూద్రకులం చెప్పలేదు, వర్ణాశ్రమాల ధర్మం చెప్పలేదంటే ఆ ఉపన్యాసం చప్పట కొడతారు. ఉన్న నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఇది. ఎందుకంటే బ్రాహ్మణుడు అనేది ఎలాగ అవమానపట్టలేదు, స్త్రీ అనేది ఎలాగ అవమానపట్టలేదు, వైశ్యుడు అనే మాటకి ఎలాగ అవమానపట్టలేదు, శూద్ర అనే పదానికి కూడా ఆ పదమే అంటే ఎందుకు భయపడిపోతారు, అవమానంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అందువల్ల ఈ రకంగా వారికి ఈ రకంగా శూద్ర అనే పదము అది చండాలమైన పేరు కాదు. అది ఆ పేరు ఏమైనా సంస్కృతంలో ఉన్న పదము, అది తక్కువ పదం కాదు. ఈ శూద్రుడికి చెప్పే ఏకైక పని ఏంటంటే భగవంతుడు 4 వర్ణాలని ధర్మం కోసమే పుట్టించాడు. బ్రాహ్మణుడు యజ్ఞం చేస్తే యజ్ఞానికి కావలసిన ధనము అన్నీ కూడా క్షత్రియుడు ఇవ్వాలి. క్షత్రియుడు అవన్నీ ఇస్తే అలాగే వైశ్యుడు వాడికి కావలసినవి ఏవైతే ఉన్నాయో ఆ వాణిజ్య సంబంధించిన వస్తువులు వాడు ఇవ్వాలి. శూద్రుడు ఎవడైతే ఉన్నాడో కర్రలు పుల్లలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని వాడికి మొత్తం అందరూ కూడా యజ్ఞం కోసమే ప్రయత్నం చేసేవాళ్ళే. అందుకే శూద్రుడికి పరిచర్య అనేది పూర్తిగా చెప్తుంది, సేవ. శూద్రుడు వ్యవసాయం చేయకపోతే 3 వర్ణాలు బతకలేదు. వైశ్యులు లేకపోతే హిమాలయాల్లో అట్టడుగు ప్రాంతాల్లో కూడా అక్కడ పప్పులు ఉప్పులు దొరకవు. మారుమూల గ్రామాల్లో పప్పులు ఉప్పులు దొరికి అందరూ అన్నం తింటున్నారంటే వైశ్యులు చేస్తున్న సేవ. అలాగే శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంటలు పండించి అన్నీ చేస్తున్నారు కాబట్టి ధాన్యము గోధుమలు ఈ రకంగా అన్ని వరి అన్నీ పండిస్తున్నారు కాబట్టి అందరికీ పక్షులు పశువులు మనుషులు అందరూ తింటున్నారు. ఇందులో ఏ కులం తక్కువ, బ్రాహ్మడికి కేవలం హోమం చేస్తున్నాడు, వాడి వల్ల ఇంకేమీ ఉపయోగం లేదు. ఆ హోమం వల్ల స్వర్గం వస్తుందా లేకపోతే ఈ లోకంలో ఏదో శుభం జరగాలని ప్రార్థన. కానీ వీడు భౌతికంగా అందరికీ సేవ చేయడానికి కులాలు మానవాళికి పశువులకి పక్షులకి సర్వానికి ఆహారాన్ని అందించేది ఒక శూద్ర కులమే. ఆ కులం అంత గొప్ప విషయం. అన్ని ప్రాణులకి జీవనోపాధి కల్పించేది ఆ యొక్క శూద్రులు. అందులో ఆ పరిచర్య వాళ్ళకి చెప్పిన ఆ కర్మ చాలా గొప్పది. పరిచర్య అంటే ఏమిటి? ఇక్కడ సేవ చేయడం అని అర్థం. అయితే ఇతర వర్ణం వాళ్ళు చేయవలసిన పనికి కావలసిన బాహ్య సామాన్లు చేకూర్చడమే వాళ్ళ యొక్క సేవ అని కదా చెప్పుకున్నాం. మిగతా 3 వర్ణాలకి ఆధారం శూద్రులే. 3 వర్ణాలకి ఆధారము శూద్రులు. ఇది మర్చిపోకూడదు. అన్ని వర్ణాలకి ఇది ఏదో వాళ్ళని పొగడ్డానికి వాళ్ళు ఏదో తక్కువైపోతారని ఉద్దేశం కాదు. ఇది సత్యం, ఇది నిజం. 3 వర్ణాల వాళ్ళు 3 వర్ణాల వాళ్ళు కాకపోతే కుక్కలు నక్కలు పశువులు పక్షులు సర్వ జీవరాశులు జీవిస్తున్నాయంటే వాళ్ళు చేసే వ్యవసాయము కష్టము వాళ్ళు చేసేది. అందులో అందరికీ కూడా ఆధారం ఎవరు అంటే శూద్రులు. అందువల్ల శూద్రులు విరాట్ పురుషుడి యొక్క పాదం అని వర్ణించింది. ఏరా శూద్రుడు విరాట్ రూపం యొక్క పాదం అని వర్ణించింది. పాదం తెగిపోతే మానవుడు నడవలేడు. పాదాలు తెగిపోతే మానవుడు నడవలేడు. ఏ రకంగానో ఆ రకంగా శూద్రులు వారి కర్మ చ్యుతి చెందితే పరమాత్మ యొక్క పాదాలు తెగి ఏకపాదం మీద నడవలసి వస్తుంది. అందువల్ల వాళ్ళు శూద్రులు దేవుడి యొక్క పాదము అంటే ఆయన నడిపించే జగత్తుకి ఆయన నడిచే దైవం, అలాంటి దానికి పాదాలైన. అందువల్ల అది తక్కువ కాదు. అందువల్ల ఎవరెవరు పాపయోనులై వారు చాలా జాగ్రత్తగా ఉండాలని ఉద్దేశం మీద చెప్పాను. కానీ ఇక్కడ స్త్రీలు అంటే చాలా ప్రమాదమైన ఉపాధి. అది ఆ ఉపాధి మైమరిపించగలదు, మైమరిచిపోగలదు. ఆ ఉపాధి జిముక్కులు చేయగలదు. అది ఒక ప్రమాదకరమైన ఉపాధి. అవతల వాళ్ళు ప్రమాదం చేయొచ్చు, వీళ్ళైనా ప్రమాదంలో పడవచ్చు. అలాగే ఇతర వర్ణాలు కూడా తప్పుగా తాగుడు ఇత్యాది నియమం లేదు కాబట్టి ఇష్టవచ్చునిగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుందని ఆ దృష్టితో చెప్పింది. అందువల్ల ఏ కర్మ చేస్తున్నా భగవంతుడిని ఆశ్రయించడం అనేది వదలకూడదు. అందువల్ల పాపయోనులకే సద్గతి లభించినప్పుడు అవకాశం ఉన్నప్పుడు పుణ్యకర్మలు చేస్తూ ఎవరైతే బ్రాహ్మణులు అగ్నిహోత్రాది కర్మలు చేస్తూ ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణులు కానీ క్షాత్రధర్మాన్ని పాటిస్తూ ఉన్న క్షత్రియులు కానీ వాళ్ళ గురించి చెప్పాల్సింది ఏమున్నది అని భగవంతుడు చెప్పాడు. అందువల్ల ప్రస్తుతం భగవంతుడి ఉపదేశం ఏమిటంటే పాపయోనులు కూడా ఈశ్వర శరణులైతే వారికి నేను పరమగతిని పొందిస్తాను. అంటే పరమగతిని అంటే మోక్షాన్ని కలిగిస్తానని చెప్పాడు.
బ్రహ్మలోకం, ఈ లోకం, ఆ లోకం కాదు, మోక్షాన్ని కలిగిస్తానని చెప్పాడు. అంత ఇంకా పుణ్యకర్మలు చేస్తూ భక్తులైన మహనీయులు పరమగతి అగునని నమ్మడానికి ఆటంకం ఏముంది అనేది అక్కడ సారాంశం. అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజామ్యహం. ఈ లోకము అనిత్యమైనది, అసుఖమైనది. అదే చెప్పాడు, అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. అందులో చివరిలో చెప్పాడు, ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ లోకము అనిత్యమైనది, ఈ లోకము అనిత్యమైనది. ఇది భగవంతుడు చెప్పక్కర్లేదు, మనం కూడా కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే సరిపోతుంది. మనం పుట్టక ముందు లోకం చూడలేదు, పుట్టినప్పుడు లోకాన్ని చూస్తున్నాం. లోకాన్ని చూస్తూ ఉంటుంటే లోకం ఒక్కొక్కసారి ఒక్కొక్క రుచిగా ఉంటుంది. బాల్యంలో అమ్మ యొక్క చనుబాలే రుచి, యవ్వనంలో ప్రపంచం చూస్తూ ఇంకో రకమైన రుచి, కౌమారంలో మరొకమైన రుచి, ముసలితనంలో మనవల మీద రుచి. మనవాడు తొడ మీద కూర్చుంటే కానీ వాడికి నిద్ర పట్టదు. మనవాడు ఆ మెత్తగా ఆడు శరీరం వాడిని తాకి ముద్దు పెడుతుంటే కానీ తాతకి నిద్ర పట్టదు కదా. అందువల్ల రుచులు ఏవైతే ఉన్నాయో వయసును బట్టి మారిపోతుంది. ఈ రుచులతో కూడుకుని మైమరిపించే లోకం పుట్టక ముందు మనకు తెలియదు, పుట్టిన తర్వాత మారిపోతూ కనిపిస్తూ ఉంటుంది, మనము మారిపోతూ ఉంటాం. చచ్చిన తర్వాత లోకం కనిపించదు, అందువల్ల అనిత్యము. అంతే కదా, అనిత్యమైనది ఈ లోకము, ఈ సుఖము కూడా అనిత్యమైనది. అందువల్ల నన్నే భజించు అని భగవంతుడు ఇక్కడ చెప్పాడు. సంసారం అనిత్యము, దుఃఖమయము అని అశుభ దృష్టిని పొంది ఇక్కడ సంసారము దుఃఖమయము, అనిత్యము అనే అశుభ దృష్టిని ఇక్కడ పొందమని చెప్పడం కాదు. ఈ అశుభ దృష్టి పొందు, ఇది శుభదృష్టి కాదు, అశుభ దృష్టి, దాన్ని అశుభంగా చూడని కాదు ఇక్కడ చెప్పేది. అంటే మన ఋషులు వేరొక దృష్టితో దీన్ని చూపారు. అంతేగాని సంసారం అశుభం, అమంగళం, అలాగే దుఃఖమయం అని అశుభ దృష్టిగా మన వాళ్ళు వర్ణించడం కాదు. ఇక్కడ ఋషులు వేరొక దృష్టితో దీన్ని చూపించారు. కొన్ని సంవత్సరాల క్రితమే మన కంటి ఎదుట ఉన్నవారు, తమకంటా పెద్దవారు జీవించి సుఖదుఖాలు అనుభవించి అదృశ్యమైపోయారు. తాతలు, ముత్తాతలు వాళ్ళందరూ అదృశ్యులైపోయారు. ఇప్పుడు వారు లేరు, ఉండరు కూడా. ఇది సృష్టి ధర్మం, ఉండరు కూడా. అయితే ముందు మనం కూడా ఈ లోకాన్ని విడిచి మనం కూడా వెళ్ళిపోతాం. సర్వము మార్పు చెందుతూ చివరికి అంతా కనుమరుగైపోతుంది కదా. సర్వము మార్పు చెందుతూ ఇదివరకు పిల్లలు, కిరణ్ లాంటి వాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చాను ఋషికేశు, 2 నెలలు వస్తే విసిగేస్తుంది. కొంచెం వివేకం ఉండి ఒక 60 ఏళ్ళు అది బాగా ఆటుపోట్లు దెబ్బలు బాగా ఆంధ్రాలోనే ఎక్కడ తగిలే అనుకోండి, ఇక్కడ ఉండిపోతే బాగుంది అనిపిస్తుంది. పిల్లలకి దెబ్బలు తెలియవు, ఆంధ్ర బాగుంటుంది, అక్కడ గొడవలు బాగుంటాయి, తెలంగాణ సమైక్యాంధ్ర గొడవలు బాగుంటాయి. ఎందుకు పిల్లలు వాళ్ళకి అంత దెబ్బలు తగలలేదు. బాగా దెబ్బలు తగిన వాడైతే ఋషికేశ్ ఉండిపోతే ఆనందంగా ఉంది, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కదా. ఈ రకంగా ఎవరైతే సర్వము మార్పు చెందుతూ చివరికి అంతా కనుమరుగవుతుందని తెలుసుకుంటారో వాళ్ళకి ఉన్నత స్థానంలో ఉండాలనిపిస్తుంది. ఎక్కడ దైవకంగా కనిపిస్తుందో అక్కడ ఉండాలని అనిపిస్తుంది. అయితే ఈ లోకమంతా అసుఖమే కానీ సుఖం కనబడదు కదా. లోకమంతా ఎక్కడ చూసినా అసుఖమే, సుఖం లేనిదే, సుఖం కనబడదు కదా. మరి దాన్ని ఎలా తీరుస్తాము అంటే ఈ సుఖ సాధనమని కనబడుతున్న భోగాలే ముందు దుఃఖానికి సాధనలు. సుఖ సాధనకి కనిపిస్తున్న ఏ భోగాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ముందు దుఃఖానికి సాధనలు అవుతాయి. అందువల్ల ఇది నిజమైన సుఖమైతే జ్ఞానులు ఉపదేశించే దుఃఖ సంపర్కము లేని నిత్యానంద స్వరూపమైన పరమ పురుషార్థాన్ని పోల్చిన ఇది దుఃఖమే అవుతుంది కదా. ఎందుకంటే జ్ఞానులు ఏదైతే నిరతిశయమైన నిత్యమైన ఆనంద స్వరూపం ఏదైతే ఉందో ఆ బ్రహ్మానందము, ఏ జ్ఞానులైతే భార్యని, పిల్లలని, భోగమైన ప్రపంచాన్ని, సర్వాన్ని వదిలి ఎవరైతే ఏకాగ్రతతో కూడుకొని పిచ్చివాళ్ళు కాకుండా అనికేత స్థిరమతులై ఇల్లు వాకిలి వదిలిపెట్టి స్థిరమైన బుద్ధితో ఉండి నిశ్చయమైన దృఢ అభిప్రాయంతో ఉండి ఎవరైతే నిత్యము కళకళలాడుతూ కళ్ళల్లో ఆ యొక్క ఆనందాన్ని చూపిస్తూ ప్రజలకి ఎవరైతే అంత తేజస్సు ఓజస్సుతో కంటి యొక్క ఆనందంతో వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే జ్ఞానులు ఏ ఆనందంతో అనిపిస్తున్నారు
నిత్యమైన నిరతిశయమైన ఆనందరసమైన బ్రహ్మానందాన్ని వాళ్ళు పొందుతున్నారు. అలాంటి ఆనందం దగ్గర లోకంలో సంవత్సరాలు సుఖాన్ని పొందినా ఆ ఆనందం దగ్గర ఇది సుఖలేశమే కానీ అంత సుఖము కాదు కదా. ఎందుకంటే ఆనందము ఎప్పుడు పోతుందో భయం, ఎప్పుడు ఏదవుతుందో భయం. సంసారం ఒక గాజు బొమ్మ లాంటిది. ఎప్పుడు పగిలిపోతుందో, ఎప్పుడు ఏమవుతుందో, ఏ రకంగా ఎవడెత్తేస్తాడో, ఎవడు ఇది అవుతుందో, లేకపోతే అదే గాలికి జారిపోతుందో అన్నట్టుగా సంసారంలో చాలా ప్రమాదాలు ఉంటాయి. పిల్లలు బాగోకపోయినా ఒక బాధ, పిల్లలు పుట్టకపోయినా ఒక బాధ, పెళ్ళి కాకపోయినా ఒక బాధ, ఉద్యోగం రాకపోయినా ఒక బాధ, వయసుకు తగ్గట్టుగా ఏజ్కి తగ్గట్టుగా వయసు ముదరకపోయినా ఒక బాధ. పిల్లలు బాల్యంలోనే అలా ఉండిపోయారు అనుకోండి, వాడు యవ్వనంలోకి రాలేదనుకోండి, ఆ తండ్రి ఘోష ఎవడు చెప్పగలడు? యవ్వనంలోనే ఉండిపోయాడు అనుకోండి, వాడు 70 ఏళ్ళు వచ్చిన ఆ కొడుకు గోల ఎవరు చెప్పగలరు? మా నాన్న వెదవండి అంటాడు. వాడికి అలవాట్లు పోలేదు, చాలా చండాలు. 70 ఏళ్ళు వచ్చాయా, ఆ వయసుకి తగ్గట్టు వాడి ప్రవర్తన ఉండదు. ఇప్పుడు కూడా నేను యంగ్ అంటాడు. ఇప్పుడు కూడా శరీరం ముడతలు వచ్చినా మనసు ఇంకా దృఢంగా ఉందిరా అంటాడు. అంటే అంత విధం అన్నమాట. శరీరం ముసలిదైతే మనసు కూడా ముసలిదవ్వాలి. ముసలిదవ్వాలంటే ముసలితనం దేనికి చిహ్నం? అనుభవాలకి, తన యొక్క ధర్మం పాటించి అనుభవానికి ఆ ముసలితనం, ఆ మనసు కూడా ముసలిదయ్యి పిల్లలకి అనుభవం చెప్పే ఆ గుణం రావాలి. ఇంకా నేను యంగ్ అంటుంది. ఇది ఈ రకమైన దుర్మార్గమైన ఆలోచన. అందువల్ల ఈ తత్వం తెలిసిన వివేకులు ఈ అనిత్యమైన అసుఖమైన లోకాన్ని, ఈ మానవ లోకాన్ని పొంది ఉన్న కారణం వల్ల వెంటనే భగవంతుని శరణ పొందాలని అని చూపించాడు. అతన్నే సతతా భజించి నిత్యానంద స్వరూపమైన ఆ పరమ పురుషార్థాన్ని పొందాలని చెప్పున్నాడు. అయితే 32, 33 ఒక్కసారి మనం చూడాలి. 32, 33లో బ్రహ్మసూత్రాల్లో 1, 3, 34లో అపసూత్రాధికరణం అని వస్తుంది. 1, 3, 34 నుండి 35 వరకు అపసూత్రాధికరణం అనే పేరుతో శంకరాచార్య వారు చెప్పారు. ఇక్కడ ఏషాం పునః పూర్వకృత సంసారవశాత్ విదుర ధర్మవ్యాధ ప్రభుతీనాం